Good morning to one and all. Today, I would like to discuss paper real analysis in fourth semester for second BSc groups. In previous class, we discussed what are the types of series and behavior of convergent, divergent, oscillating functions. మనం నిన్న క్లాస్లో ఏం నేర్చుకున్నాం? సిరీస్ యొక్క టైప్స్ ఎన్ని టైప్స్ ఉంటాయో నేర్చుకున్నాం. అలాగే కన్వర్జెంట్ గురించి, డైవర్జెంట్, అలాగే ఆసిలేటింగ్ ఫంక్షన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే వాటి మీద సమ్ ఎగ్జాంపుల్స్ అనేది కూడా చేయడం జరిగింది. ఈరోజు నేను సిరీస్లో కొన్ని థీరమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ థీరం ఏంటంటే ఇక్కడ చూడండి, ఏమి ఇచ్చారు ఫస్ట్ థీరం? ఇఫ్ సమేషన్ UN కన్వర్జెస్ టు A అండ్ సమేషన్ VN కన్వర్జెస్ టు B అయితే దెన్ సమేషన్ UN ప్లస్ VN కన్వర్జెస్ టు AB. మనకు ఒకటి ఇచ్చారు, ఏంటి? సమేషన్ UN అనేది కన్వర్జెంట్ టు A అంట. అయితే అయితే అండ్ VN కూడా కన్వర్జెంట్ టు B అంట. దెన్ సమేషన్ UN లో BN కూడా కన్వర్జెంట్ అవుతుందా లేదా చెక్ చేసి చెప్పమంటున్నారు. ఇక్కడ AB అనేది ఏంటంటే సమ్ రియల్ వాల్యూస్ అంటే నెంబర్స్, ఏవైనా పాజిటివ్ నెంబర్స్. మనకి UN అనేది ఏంటి? సిరీస్ కి రిప్రజెంట్ చేస్తాం కదా UN ని. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏమిచ్చారో అది రాయండి. గివెన్ ఏమిచ్చారు మనకి? సమేషన్ UN కన్వర్జెన్స్ టు A అలాగే సమేషన్ VN కన్వర్జెన్స్ టు B. ఇప్పుడు మనం ఏం చేయాలి? AN AB అనేది కన్వర్జెంట్ అవుతుంది. దేనికి? UN ఒకటి, UN కి సమేషన్ UN కేమో A, అలాగే సమేషన్ VN కేమో B కన్వర్జెంట్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఫస్ట్ చెక్ చేసుకుంటా వెళ్తాను. ఏంటి? ఫస్ట్ A అనేది పార్షియల్ సమ్ కింద తీసుకుని అందులో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనేది కన్వర్జెంట్ అవుతుందా లేదో చెక్ చేస్తాను. సో దానికోసం లెట్ ఏ ఎలా అన్నారంటే ఏ అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా, దానికోసం నేను AN be the partial sum of ఎందులో? సమేషన్ UI లో. సో ఇప్పుడు మనకి AN లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? U1 U2 ప్లస్ అండ్ సో ఆన్ UN. UN లో ఎలిమెంట్స్, AN లో ఎలిమెంట్స్ అని U1 U2 అండ్ సో ఆన్ UN అయితే అవి ఎలా కదా? ఇప్పుడు ఏమవుతుంది? సమేషన్ UN ఈజ్ కన్వర్జెస్ దేని కన్వర్జెంట్ అవుతుంది? AN. అంటే AN లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా ఏమవుతుంది? కన్వర్జెంట్ అవుతుంది. సో దీని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు? కన్వర్జెంట్ యొక్క డెఫినేషన్ ఏంటి? లిమిట్ n tends to infinity equal to UN equal to A. సో దీని ప్రకారంగా therefore summation UN is converges to A. మనకి A అనేది కన్వర్జెంట్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? దీనికి కూడా లిమిట్ అప్లై చేయాలి కదా. లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ కదా. సో మనకి ఈ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి కన్వర్జెంట్ అని చెప్పాం. ఇప్పుడు మనం ఏది చూపించాం, B కూడా చూపించాలి కదా. లెట్
VMVA partial sum of summation VN. VN అయితే అందులో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? VN లో ఉన్న ఎలిమెంట్స్ U1 U2 ప్లస్ అండ్ సో ఆన్ UN ఉంటాయి. సో దీని ప్రకారంగా మనకి ఏం తెలుస్తుంది? సమ్మేషన్ UN VN ఈజ్ కన్వర్జెస్ టు B. అప్పుడు మనకి లిమిట్ అప్లై చేస్తే లిమిట్ n డాష్ టు ఇన్ఫినిటీ n ఈక్వల్ టు లిమిట్ n డాష్ టు ఇన్ఫినిటీ మనకి ఏమొచ్చింది? B కదా, B. సో లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే B. therefore summation UN summation VN is converges to B. మనకి ఏని బీని కూడా కన్వర్జెంట్ అవుతుంది అని చెప్తాం. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? సమ్మేషన్ UN ప్లస్ అలాగే సమ్మేషన్ B అనేది ఏమవుతుందంట? అవి కూడా కన్వర్జెంట్ అవుతున్నాయో లేదో చెప్పమంటున్నారు. సో వాటిని కూడా ఇలాగే ఎంత ప్రాసెస్ మొత్తం టోటల్ సీక్వెన్స్ అంతటిని చూపించాలి కాబట్టి నేను ఒక సీక్వెన్స్ మొత్తం సిరీస్ అంటే UN లో ఉన్న సిరీస్ అలాగే VN లో ఉన్న సిరీస్ మొత్తం నేను కన్వర్జెంట్ అని చూపించాలి కాబట్టి మనకి సిరీస్ ని కన్వర్జెంట్ అని చూపించడానికి ఒక సీక్వెన్స్ అనేది తీసుకుంటాం. సీక్వెన్స్ తీసుకుని దాని కన్వర్జెంట్ అయితే అప్పుడు సిరీస్ కూడా మనకి కన్వర్జెంట్ అవుతుంది. సో దాని ప్రకారం చేద్దాం. ఫస్ట్ మనం ఇది ఎలా వచ్చిందో ప్రొసీజర్ ఒకసారి నోట్ చేసుకోండి. ఫస్ట్ మనకి క్వశ్చన్లో ఇచ్చారు, ఏమి ఇచ్చారు? గివెన్ దట్ సమ్ ఆఫ్ UN అనేది కన్వర్జెంట్ అలాగే VN అనేది కన్వర్జెంట్ టు B అని చూపించమన్నాడు. సో దానికోసం నేను పార్షియల్ సమ్ ఆఫ్ UN తీసుకున్నాను. ఆ UN లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? U1 ప్లస్ U2 ప్లస్ అండ్ సో ఆన్ UN. అప్పుడు ఏమవుతుంది? మనకి ఇచ్చారు కదా సమ్మేషన్ UN ఈజ్ కన్వర్జెంట్ టు A అన్నాడు. ఏ అంటే మనకి మొత్తం ఎలిమెంట్స్ అన్ని ఎక్కడి వరకు ఉన్నాయి? AN అంటే AN ఈక్వల్ టు లిమిట్ అంటే మనం లో ఎలా డిఫైన్ చేస్తాము? లిమిట్ n డాష్ టు ఇన్ఫినిటీ AN ఈక్వల్ టు అందులో ఒక ఎలిమెంట్ కన్వర్జెంట్ అయితే మొత్తం అది కన్వర్జెంట్ అని చెప్తాం కదా. సో దానికోసం AN ఈక్వల్ టు లిమిట్ n డాష్ టు ఇన్ఫినిటీ ఏ కదా ఒక పార్ట్ అంటే ఒక నెంబర్ తీసుకున్నాం ఈ సీక్వెన్స్ అందరిలో, అందుకనే AN తీసుకున్నాం. అప్పుడు లిమిట్ n డాష్ టు ఇన్ఫినిటీ సమ్ రియల్ నెంబర్ ఏమవుతుంది? కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ కదా. సో దాని ప్రకారం therefore summation UN is converges to A. అలాగే B is partial sum of VN. క్వశ్చన్ లో ఇచ్చారు VN కి కన్వర్జెంట్ అవుతుందని చూపించమన్నారు. దానికోసం నేను ఒక సీక్వెన్స్ తీసుకున్నాను. ఏ సీక్వెన్స్? పార్షియల్ సమ్ ఆఫ్ సీక్వెన్స్ తీసుకున్నాను. అదేంటి? VN ఈక్వల్ టు U1 ప్లస్ U2 ప్లస్ అండ్ సో ఆన్ UN. అప్పుడు మనకి VN అనేది ఏమవుతుంది? కన్వర్జెంట్ టు B అని చెప్పారు ఆల్రెడీ మనకి. అప్పుడు దీనికి లిమిట్ అప్లై చేస్తే మొత్తం VN కి అంటే మొత్తం సిరీస్ కి అప్లై చేస్తే లిమిట్ n డాష్ టు ఇన్ఫినిటీ అందులో ఒక ఎలిమెంట్ చెక్ చేస్తాం కన్వర్జెంట్ అవుతుందా లేదా. VN కి కాన్స్టెంట్ కదా, లిమిట్ n డాష్ టు ఇన్ఫినిటీ సమ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది? సమ్మేషన్ UN అనేది కన్వర్జెంట్ టు B అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చూపించాలి? సమ్మేషన్ UN ప్లస్ VN కన్వర్జెస్ టు AB అవుతుందా లేదో చూడండి. Let SMBA partial sum of summation plus VN. అప్పుడు మనకి సీక్వెన్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? U1 ప్లస్ V1 ప్లస్ U2 ప్లస్
v2 plus and so on. లాస్ట్ టర్మ్ ఏంటి మనకి un ప్లస్ vn. వీటిని సెపరేట్గా రాయండి. u1 ప్లస్ v1 సారీ u1 u2 ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ un ప్లస్ v1 ప్లస్ v2 ప్లస్ అండ్ సో ఆన్ vn. దీని అందరినీ మనం ఏమనుకున్నాం? ఫస్ట్ ఏఎన్ కింద అనుకున్నామా? నెక్స్ట్ ఇదందరినీ ఏమనుకున్నాం మనం? బిఎన్ అనేది అనుకున్నాం. సో మనకి ఏఎన్ ఎట్ ద సేమ్ టైం బిఎన్ కూడా తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? లిమిట్ అప్లై చేయాలి. లిమిట్ n టాన్స్ టు ఇన్ఫినిటీ లెస్ దాన్ ఈక్వల్ టు లిమిట్ n టాన్స్ టు ఇన్ఫినిటీ an ప్లస్ bn. సో సెపరేట్ గా లిమిట్ n టాన్స్ టు ఇన్ఫినిటీ less than equal to limit n టాన్స్ టు ఇన్ఫినిటీ an ప్లస్ లిమిట్ n టాన్స్ టు ఇన్ఫినిటీ bn. సో నాకు లిమిట్ n టాన్స్ టు ఇన్ఫినిటీ an సాల్వ్ చేస్తే నాకు ఏమొచ్చింది? a అనేది వచ్చింది. అలాగే లిమిట్ n టాన్స్ టు ఇన్ఫినిటీ bn ని సాల్వ్ చేస్తే ఎక్కడ కన్వర్జెంట్ అయింది నాకు? b దగ్గర. సో దీని ప్రకారంగా నాకు ఏమవుతుంది? therefore Sn is converges to just AB A plus B. Therefore summation un plus vn is also converges to a plus b. Hence solved. సో ఇలా మనం ఈ యొక్క థియరంని సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఏం చేసాం మనం? మనకి థియరంలో ఒక సీక్వెన్స్ సిరీస్ సమ్మేషన్ u అనేది కన్వర్జెంట్ టు ఏకి అవుతుందంట. అలాగే సమ్మేషన్ vn అనేది కన్వర్జెంట్ టు bకి అవుతుందంట. అయితే మనం ఏం చూపించుకున్నారంటే సమ్మేషన్ un ప్లస్ v అనేది కన్వర్జెంట్ టు a ప్లస్ bకి అవుతుందా లేదా అని చెక్ చేయమన్నారు. సో దానికోసం మనం ఏం చేసాం? ఫస్ట్ సీక్వెన్స్ సమ్మేషన్ un అనేది కన్వర్జెంట్ టు ఏకి అవుతుందా లేదో చెక్ చేసాం. అయ్యింది కన్వర్జెంట్ టు ఏ. సో అలాగే బి కూడా అయ్యింది కన్వర్జెంట్ టు బి. సో ఈ రెండింటిని ప్రూవ్ చేయడానికి సమ్మేషన్ un ప్లస్ బి అనేది కన్వర్జెంట్ టు ఏబికి అవుతుందా లేదో చెక్ చేయడానికి ఒక పార్షియల్ సమ్ నేను తీసుకుంటాను. సో అందులో ఉన్న ఎలిమెంట్స్ ఏమవుతాయి? u1 ప్లస్ v1 అంటే కాంబినేషన్ కదా. u1 ప్లస్ n ప్లస్ 1 పెట్టుకుంటే నెక్స్ట్ 2 పెట్టుకుంటే నాకు ఈ టర్మ్స్ అనేది వస్తాయి. నాకు u టర్మ్స్ ని v టర్మ్స్ ని సెపరేట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? u1 ప్లస్ v2 ప్లస్ అండ్ సో ఆన్ vn అలాగే v1 ప్లస్ v2 ప్లస్ అండ్ సో ఆన్ vn అవుతుంది. అలాగే ఇవి అన్నిటికీ నేను ముందు సమ్మేషన్ un ఈక్వల్ టు un ఈజ్ కన్వర్జెంట్ టు a కి తీసుకునేటప్పుడు ఈ టర్మ్స్ అన్నిటిని నేను ఏ అని అనుకున్నాను. అలాగే vn టర్మ్స్ అన్నిటిని నేను vn అనుకున్నాను. సో నెక్స్ట్ లిమిట్ అప్లై చేశాను. లిమిట్ అప్లై చేస్తే నాకు ఏమొచ్చింది? లిమిట్ n టాన్స్ టు ఇన్ఫినిటీ an ప్లస్ లిమిట్ n టాన్స్ టు ఇన్ఫినిటీ bn. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే a ప్లస్ అలాగే టర్మ్ అంతా b వచ్చింది. సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ టు a ప్లస్ b అయితే మనకి సీక్వెన్స్ కూడా కన్వర్జెన్స్ టు a ప్లస్ b. హెన్స్ సాల్వ్. నెక్స్ట్ థియరం చూద్దాం.
Next theorem. A necessary and sufficient condition for convergence are nth term test. If summation un converges, then limit and un equal to 0. ఏంటండి నెసెసరీ సఫిషియెంట్ కండిషన్ చూపించమన్నారు ఎంత టర్మ్స్కి అదేంటంటే ఈ సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జ్ అయితే దాని యొక్క లిమిట్ యూఎన్ ఈక్వల్ టు 0 అవ్వాలంట అంటే నెసెసరీ సఫిషియెంట్ కండిషన్ అన్నారు కాబట్టి మనం లిమిట్ యూఎన్ ఈక్వల్ టు 0 అని చూపించాలి ఎట్ ద సేమ్ టైం కాన్వర్స్ కూడా చూపించాలన్నమాట కాన్వర్స్ కూడా మనం సాల్వ్ చేయాలి సో దీని ప్రూఫ్ చూద్దాం సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెంట్ అన్నారు కాబట్టి నేను ఒక రియల్ ఒక నెంబర్ని తీసుకుంటాను దాన్ని ఏమనుకుంటానంటే ఎల్ అనుకుంటాను అనమాట సో అదే సమ్మేషన్ యూఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఎల్ ఎల్ అనేది ఏంటి రియల్ కదా రియల్ నెంబర్ L belongs to R. L అనేది ఒక రియల్ నెంబర్స్ లో L అనేది ఒక నెంబర్ సో క్లియర్ అండి ఇప్పుడు ఏం చూపించాలి మనం ఇప్పుడు ఏం చేయాలంటే అది చూపించడానికి మనకు ఒక సీక్వెన్స్ కావాలి సీక్వెన్స్ అంటే ఏం చెప్తాం మనం ఎస్ఎన్ కదా ఎస్ఎన్ రైట్ ఎస్ఎన్ డిఫైన్ చేయండి డిఫైన్ ఎస్ఎన్ మీద nth partial sum కదండి ఎస్ఎన్ అనేది ఏంటి nth పార్షియల్ సమ్ ఎప్పటి నుంచో నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం దేనికి nth పార్షియల్ సమ్ సమ్ ఆఫ్ సమ్మేషన్ యూఎన్ కి nth పార్షియల్ సమ్ ఏంటి ఎస్ఎన్ అనేది ఇప్పుడు మన ఎస్ఎన్ లో ఉన్న టర్మ్స్ ఎలా ఉంటాయి ఎస్ఎన్ ఈక్వల్ టు u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్ un ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు ఎలా ఉంటాయి పాజిటివ్ టర్మ్స్ సో మనకి సీక్వెన్స్ లో ఉన్న ఎలిమెంట్స్ అనేది తెలిసింది దాని ప్రకారం ఏమవుతుంది సిన్స్ summation un అనేది converges to L కావాలి సో by the definition ఏమవుతుంది then దానికి లిమిట్ అప్లై చేస్తే లిమిట్ n tends to infinity un summation sn కదా sn equal to L for all n belongs to Z plus. ఇక్కడ మనం ఏం చెప్పాం ఫర్ ఒక ఎన్సిడెంట్ తీసుకున్న తర్వాత ఒక రియల్ నెంబర్ తీసుకున్నాం ఆ రియల్ నెంబర్ని సాల్వ్ చేయడానికి మనకు ఒక సీక్వెన్స్ కావాలి కాబట్టి ఆ సీక్వెన్స్ డిఫైన్ చేస్తాం సీక్వెన్స్ లో ఫ్రెండ్స్ ఎలా ఉంటాయి కన్వర్జెస్ టు ఎల్ దాని ప్రకారం మనకి ఎక్స్ప్రెషన్ తెలుసు ఏంటి లిమిట్ n tends to infinity ఎస్ కన్వర్జెన్స్ ఎక్స్ప్రెషన్ రాస్తాం ఫర్ ఆల్ n belongs to Z ప్లస్ అయితే ఇప్పుడు ఏం చేయాలి నేను మీకు ప్రీవియస్ లో un ఈక్వల్ టు sn మైనస్ sn మైనస్ 1 అనేది ఒక ఫార్ములా చెప్పి ఇది గుర్తుపెట్టుకున్నామా మనకి థీరమ్స్ లో యూజ్ అవుతుందని చెప్పాను కదా సో ఇప్పుడు అది మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట మనకి ఎస్ఎన్ టర్మ్స్ తెలిసినప్పుడు ఎస్ఎన్ మైనస్ అనేది ఎస్ఎన్ కన్నా ముందు టర్మే కదా సో దాన్ని డిఫైన్ చేసుకుంటాం అది మనకి సమ్ పాయింట్ తెలిసిన తర్వాత ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది
Now we take Sn minus 1, then అందులో లిమిట్స్ కూడా ఎలా ఉంటాయి u1 plus u2 plus and so on un minus 1. సో దీనికి లిమిట్ అప్లై చేస్తే మనకి లిమిట్ n tends to infinity s n minus 1 equal to limit n tends to infinity some point ఏదో ఒక పాయింట్ చెప్పాం కదా l is nothing but ఒక కాన్స్టెంట్ కదా లిమిట్ టు కాన్స్టెంట్ యాడ్ చేస్తే మనకి కాన్స్టెంట్ అనేది వస్తుంది we know that ఏంటి మనకి తెలిసింది ఫార్ములా ఏంటా ఫార్ములా un equal to sn minus 1. సో un అంటే మనం sn సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది దీనికి లిమిట్ అప్లై చేయండి లిమిట్ n tends to infinity. సో లిమిట్ n tends to infinity into sn minus 1. సో దాన్ని సెపరేట్గా రాయండి సెపరేట్గా రాస్తే సెపరేట్ చేస్తే మనకి ఏమొస్తుంది లిమిట్ n tends to infinity un equal to లిమిట్ sn అంటే మనకి వాల్యూ ఎంత వచ్చింది లిమిట్ n tends to infinity sn minus లిమిట్ n tends to infinity sn minus 1. సో మనకి ఈ రెండింటి వాల్యూస్ తెలుసు ఏంటి l కి మైనస్ l. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతే మనకి ఏమొచ్చింది 0 వచ్చింది. therefore లిమిట్ n tends to infinity un equal to 0. సో మనకి ఇదే కదా చూపించమన్నారు లిమిట్ n tends to infinity equal to 0. hence proved. సో నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అంటారు కాబట్టి మనం ఏం చూపించాలి కాన్వర్స్ కూడా చూపించాలన్నమాట. సో దాని కాన్వర్స్ కూడా చూడాలి. కాన్వర్స్ అనేది నీడ్ నాట్ బి ట్రూ అంటే దాని కాన్వర్స్ ఏంటి ట్రూ అవ్వాల్సిన అవసరం లేదు. సో కాన్వర్స్ the converse of this theorem is need not be అని రాస్తే సరిపోతుంది. ఇలా రాసినప్పుడు ఏం చేయాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ చూపించాలన్నమాట. ఆ ఎగ్జాంపుల్ ఏం చూపిస్తారంటే ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి ఏంటంటే సమ్మేషన్ un ఈక్వల్ టు 1/√n. సో దీన్ని ఎగ్జాంపుల్ కింద చూపిస్తే మనం సరిపోతుంది అనమాట. un అయితే దెన్ ఏం చూపించాలి కన్వర్జెన్స్ అయితే లిమిట్ n tends to infinity un equal to 1/√n equal to 0 కి ఈక్వల్ అవ్వాలి. సో దీన్ని ప్రూవ్ చేయడానికి నాకు let sn be a step by step రాగా given that ఏమి ఇచ్చారు సమ్మేషన్ un ఈక్వల్ టు 1/√n చెప్పారు. రూట్ అని చెప్పిన తర్వాత దీన్ని ప్రూవ్ చేయడానికి నేను ఒక సీక్వెన్స్ ని యూజ్ చేసుకుంటాను ఏంటంటే let sn be a partial
దేనికి యూఎన్ అప్పుడు ఏమవుతుంది ఎస్ఎన్ ఈక్వల్ టు u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్ యూఎన్ అవుతుంది. సో u1 ఉన్న ఎలిమెంట్ ఏమవుతుంది మనకి ఇచ్చిన సీక్వెన్స్ లో 1 అని సబ్స్టిట్యూట్ చేయండి 1/√1 ప్లస్ 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే n ప్లేస్ లో 2√2 ప్లస్ అండ్ సో ఆన్ n అని సబ్స్టిట్యూట్ చేస్తే 1/√n which is less than or equal to దేనికి 1/రూట్ ఎందుకన్నా ఈ వాల్యూస్ ఏమవుతాయి చిన్నవి అవుతాయి అన్నమాట అందుకనే 1/√n ప్లస్ ఇదేంటి చిన్నది దేనికన్నా రూట్ n కన్నా ప్లస్ అండ్ సో ఆన్ 1/√n. సో దీని ప్రకారంగా మనకి ఏం తెలిసింది ఎన్ని టర్మ్స్ ఉన్నాయి n టర్మ్స్ n/√n. సో మనకి ఏమొచ్చింది n/√n అనేది వచ్చింది అన్నమాట. దీని ప్రకారం n/√n టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది √n టైమ్స్ కదా √n times. Therefore, sequence Sn greater than √n. So √n అయితే మనకి ఏంటి కన్వర్జెస్ టు ఇన్ఫినిటీ. ఎందుకు ఇన్ఫినిటీ అని చెప్పాలి దీనికి లిమిట్ అప్లై చేయండి లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ √n. n ప్లస్ లో ఇన్ఫినిటీ పెడితే మనకి ఏమొస్తుంది ఇన్ఫినిటీ కదా ఇన్ఫినిటీ అయితే మనకి ఏమవుతుంది సీక్వెన్స్ అనేది ఇన్ఫినిటీ n times to infinity. Yes. మనకి Sn అనేది n ప్లేస్ లో ఇన్ఫినిటీ పెడతారేమో కన్వర్జెన్స్ అవుతుంది కానీ సీక్వెన్స్ అంతా ఏమవుతుంది మనకి సీక్వెన్స్ n is డైవర్జెంట్. ఎందుకు డైవర్జెంట్ మొత్తం సీక్వెన్స్ అంతా మనకి మొత్తం టర్మ్స్ ఏమవుతాయంటే ఇన్ఫైనైట్ అవుతుంది. సో మనకి ఆ సీక్వెన్స్ అంతా ఏమవుతుంది డైవర్జెంట్ అవుతుంది అన్నమాట. సో therefore summation un is divergent to 1/n. So divergent. Therefore summation 1/n is divergent. So hence మరి ఎప్పుడు కేస్ 2 కూడా రాయండి. if summation un not equal to 0 అయితే is divergent అవుతుంది. ఈక్వల్ టు సమ్మేషన్ మనకి లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ un అనేది ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి మనకి కన్వర్జెంట్ అయింది. ఒకవేళ సమ్మేషన్ un నాట్ ఈక్వల్ టు 0 అయితే అదేమవుతుందంటే డైవర్జెంట్ అనేది అవుతుందన్నమాట. సో దీన్ని ఏదో సాల్వ్ చేస్తాం నెక్స్ట్ క్లాస్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ థీరం కాల్చి జనరల్ ప్రిన్సిపల్ థీరం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.